హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే మ్యాంగో జ్యూస్. చూడండి, ఈ కాయలు పచ్చడికని తెప్పించుకున్నాను నేను. వీటిని ఏమైందంటే ఓట్లకి వెళ్ళి వచ్చేసరికి పండిపోయినాయి. ఈ పండిపోయిన కాయలు వేస్ట్ చేయకూడదు కదా, అందుకని జ్యూస్ చేద్దామని నేను ఇట్లా ప్రిపేర్ చేసి ఉంచాను. చూడండి, పండిన ప్రతి కాయని మొత్తం తీసుకొని చక్కగా ఒలిసి పెట్టుకున్నాను. ఈ ఒలిసి పెట్టుకున్నది నిల్వ పెట్టుకోవచ్చు. ఈ జ్యూసు ఈ ఒలిసి పెట్టుకున్నాను. ఇది స్టోర్ చేసుకోవచ్చు, నిల్వ పెట్టుకోవచ్చు. ఒక నెల 2 నెలలు ఉంటుంది. కానీ మా ఇంట్లో ఉండదు. మా ఇంట్లో చేసిన 2వ రోజు 3వ రోజుకే ఫినిష్ అయిపోద్ది. ఎందుకంటే మా చిన్నోడు ఎక్కువ తాగుతాడు, నేను ఎక్కువ తాగుతాను. కాబట్టి ఒకసారి చూడండి, కాయలు ఏమైనా మామిడికాయలు మన ఇంట్లో ఉన్నప్పుడు వేస్ట్ పోనివ్వకుండా ఇలాగా పెట్టుకొని జ్యూస్ చేసుకొని దాన్ని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు 4 నెలల వరకు ఉంటుంది. లేదు మామూలుగా పెట్టుకున్నా 2 నెలలు ఉంటుంది, తాగొచ్చు, బాగుంటుంది. దీన్ని చేసుకునే విధానం చూపిస్తాను. నేను ముందు పంచదార వేయను, ఎందుకంటే మనం తాగేటప్పుడు మనకు కావాల్సిన మట్టుకి కలుపుకోవచ్చు. ఒట్టిగా తీసి చూపిస్తాను మీకు. ఇలాగా మొత్తం చేసుకొని మిక్సీ కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ ఈ కాయలు అంటేనండి చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మేము చిన్నపిల్లలప్పుడు అమ్మోళ్ళు తోటలు వేసేవాళ్ళు, అమ్మ నాన్న. ఈ కాయలు, చెరుకు రసాలు, పెద్ద రసాలు, కాయలన్నీ బాగుండేవి. బాగా తినేవాళ్ళం మేము కాయలు. ఈ కాయలు చూస్తే మా చిన్నతనం గుర్తొచ్చింది. 11 కాయలు తీసుకున్నాను నేను. దీంట్లో ఐస్ కానీ పంచదార కానీ ఏమి వేయట్లేదు. ఇప్పుడు నేను మిక్సీకి పెట్టేసి స్టోర్ చేస్తాను. మనం తాగేటప్పుడు కొంచెం ఐస్ వేసుకొని, కొంచెం పంచదార వేసుకొని, కొంచెం లైట్గా ఐస్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకోకపోయినా సరిపోతుంది. అయినా కొంచెం వాటర్ కలుపుకుంటే పలుసుగా ఉంటుంది. అయిపోయింది. స్టోర్ చేసుకున్నాం డబ్బాల్లో. కదపుకోకుండా ఇలాగే డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనకు అవసరమైనప్పుడు కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ తీసుకొని ఐస్ వేసుకొని చక్కగా గ్లాసుల్లో కలుపుకొని, పంచదార వేయలేదు, ఏం వేయలేదు. నేను ఉట్టిదే పట్టి ఇట్లా డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాను. మ్యాంగో జ్యూస్ రెడీ. చూడండి ఒకసారి. నేను చేసిన ప్రాసెస్ అంతా మన వీడియోలో ఫుల్ వీడియో ఉంది, చూడండి. ట్రై చేయండి మీరు కూడా. ఒకసారి చూసి వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీరు లైక్ చేసి షేర్ చేసినట్టు, సబ్స్క్రైబ్ చేసినట్టుగా మరలా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి.